పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే ఇలా చక్కెర పార అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని 1 కప్పు మైదా, చిటికెడంత సాల్ట్, అలాగే గీ కొంచెం వేడి చేసుకుని వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ అయితే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో నేను ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇది బాగా వేసేసి మిక్స్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలను అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకుని ఒక 10 మినిట్స్ ఇలా బాగా మెత్తగా స్మూత్గా స్మాష్ చేయాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఇలా చపాతీ కింద అయితే ఒత్తుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ఇలాగా కట్ చేసుకోవాలి స్వీట్ టైప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వచ్చేసి మీడియం హీట్ ఉండాలి. నేను అలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇవన్నీ యాడ్ చేసేసి ఇవి పైకి తేలేంత వరకు గరిటె పెట్టకండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. ఎక్కువగా వేపొద్దు. తీసిన వెంటనే మెత్తగా ఉంటాయి, తర్వాత క్రిస్పీ